शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननं महर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोटशङ्करम् विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां तीर्थदण्डमहाकाय कल्पान्तधानोपमा भैरवाय नमस्तुभ्यं अनुज्ञां दातुमर्हसि अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुरतातं तपोनिधिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। हरये नमः हरये नमः हरये नमः। ఎప్పుడైతే భీష్మ పితామహుల వారి యొక్క సలహా మేరకు ఆదేశం మేరకు ధర్మరాజు ప్రథమ అర్ఘ్యము శ్రీకృష్ణ స్వామి వారికి సమర్పణ చేయడం జరిగిందో వెంటనే శిశుపాలుడు దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడటం జరిగింది. దానిని సమాధానంగా ధర్మరాజు శిశుపాలుడిని నచ్చచెప్పడానికి ప్రయత్నించడం, అదే సమయంలో భీష్ముల వారు శ్రీకృష్ణ స్వామి వారి యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు శ్రీకృష్ణ తత్వం ఏమిటి, శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర ఏమిటి అనే విషయము వారు సభా మధ్యంలో ధర్మరాజు నిమిత్తంగా చేసుకొని చెప్తున్నారు. నాయనా, ఈ సభలో ఉన్నటువంటి వారందరిలోని కూడా అందరినీ జయించినటువంటి శ్రేష్ఠుడైనటువంటి వాడు శ్రీకృష్ణుడు ఒక్కడే. కాబట్టి ఆయన పూజార్హుడే. వయోవృద్ధులు ఉన్నారు ఇక్కడ చాలామంది, కానీ శ్రీకృష్ణ స్వామి వారిని పూజిస్తాం మొట్టమొదటిగా. ఎందువల్ల అంటే నేను చాలామంది జ్ఞానవృద్ధుల్ని సేవించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు కూడా చాలామంది ఈ విషయం చెప్పడం జరిగింది. వారందరూ చెప్పినది, నేను సేవించిన జ్ఞానవృద్ధులు చెప్పినది ఏమిటి అంటే, గుణవంతుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి వారిలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా నేను విన్నాను వారి ద్వారా. అవన్నీ కూడా సత్పురుషులందరూ కూడా సమ్మతించినటువంటివి, ఆమోదించినటువంటివి, హర్షించినటువంటి సద్గుణాలు ఇవన్నీ కూడా. పుట్టిన తరుణం నుంచి శ్రీకృష్ణ స్వామి వారు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలందరూ కూడా ఎన్నో పర్యాయాలు చెప్పగా నేను విన్నాను. శ్రీకృష్ణ స్వామి వారిని మనం పూజించడం అనేది కేవలము మన బంధుత్వం వల్ల, లేదంటే ఏదో కోరికతోటి, లేదు వారు ఏదో మనకు ఉపకారం చేశారు అనే దృష్టి పెట్టుకొని మనం పూజ చేయటం లేదయ్యా. జగత్తులో ఉన్నవారందరికీ కూడా సుఖాన్ని కలిగించేటువంటి వారు శ్రీకృష్ణ స్వామి వారు. అటువంటి శ్రీకృష్ణ స్వామి వారిని పూజించడము మన అదృష్టము. శ్రీకృష్ణ స్వామి వారిలో ఉన్నటువంటి కీర్తిని కానీ, శౌర్యాన్ని కానీ, వారు సాధించినటువంటి విజయాల్ని కానీ మనం దృష్టిలో పెట్టుకొని శ్రీకృష్ణ స్వామి వారిని పూజిస్తున్నాం. అంటే ఎందుకు స్వామివారిని పూజిస్తున్నాము అంటే వారి కీర్తి, వారి యొక్క విజయాలు, వారు సాధించిన విజయాలు, వారి యొక్క శౌర్యము
ప్రజలందరికీ వారు కలిగించేటువంటి సుఖశాంతులు